హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్ర ఫుడ్స్ అండి. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి సున్నుండలండి. మీలో సున్నుండలు ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. సో ఆ ప్రాసెస్ ఏ విధంగా చేద్దాం, అది ఎంత బాగా వస్తుందో నా స్టైల్లో చేసి చూపిస్తారండి. నేను మినప్పప్పు వచ్చి 4 kgs తీసుకున్నానండి. డబల్ ఆర్ట్స్ తీసుకున్నాను. ఇందులోని మీరు ఫ్రై చేసేటప్పుడు ఒక 50 grams ఆయిల్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుందండి. నేనైతే గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటున్నా. లైట్గా నాకు కొద్దిగా కలర్ కావాలండి. ఎందుకనంటే కస్టమర్కి కొద్దిగా డార్క్ కలర్ అడిగారు లైట్గాని. సో విధంగా నేను చేయడం జరుగుతుంది. నేను అందుకనే స్లోగా కలుపుతున్నానండి. మినుములు అనేది లైట్గా అక్కడక్కడ లైట్గా కలర్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లైట్ ఫ్లేమ్లో అనేది మీరు ఫ్రై చేసుకోండి, చాలా బాగా వస్తుంది. నేనైతే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. చూసారా, నాకు ఈ కలర్ అనేది సరిపోతుందండి. ఇప్పుడు మిషన్లో ఆడుకుందామండి. కంప్లీట్గా చల్లారిపోయింది. సో ఈ విధంగా నేను 4 kgs మినుములకి ఒక 1/2 kg షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి. షుగర్ ఎందుకనంటే మిషన్లో ఆడుకుంటున్నాం కాబట్టి. సో ఈ విధంగా ఎక్కడా కూడా మిషన్లో స్ట్రక్ అవ్వకుండా ఉండడం కోసమని షుగర్ ఒక 1/2 kg అనేది యాడ్ చేశాను నేను. మీరు ఇంట్లో ఆడుకునే వాళ్ళు అయితే మిక్సీలోనే ఇదే ప్రాసెస్ అండి. సో ఇప్పుడు నేను నెయ్యి అయితే 2 kg నెయ్యి తీసుకున్నాను. సో అందులోనే ఒక 100 grams ఎలాచి పొడి అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి అనేది లైట్గా హీట్ ఉండాలి, మనం వేడి చేసుకోవాలి. నేను మొత్తం 4 kgన్నర బెల్లం తీసుకున్నానండి. ఈ విధంగా కేజీ ముద్దలు తీసుకున్నా ఒకటి. ఇలాంటి రోకల బండతో నేను ఒక కళాయిలో వేసుకొని గట్టిగా నేను దంచుకుంటానండి. ఎందుకంటే మనకి డైరెక్ట్ మిషన్లో వేసినా నలగదండి. అందుకోసం అని చెప్పి మనం మిక్సీలో ఆడతాం కాబట్టి కొద్దిగా దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకుంటానండి. మీకు ఎంత వీలుంటే అంత స్మాల్ పీసెస్ కింద చేసుకోండి, చిన్న చిన్న ముక్కల కింద చేసుకోండి. అప్పుడే మీకు చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా మిషన్లో వేస్తే బ్లేడ్స్ పోతాయండి. మిక్సీలో అన్నా కూడా ఒక బ్లేడ్లు అనేది పోతాయి. నేను ఏ విధంగా కొడుతున్నానో చూడండి. ఈ విధంగా మరి మీరు మొత్తం పాకంలా చేసినట్లయితే సున్నుండ అనేది రాదండి, మంచిగా రాదు. సో ఈ విధంగా కచ్చాబిచ్చిగా చేసుకోండి. నేను ఏ విధంగా చూడండి కొడుతున్నాను. ఈ విధంగా మీరు కొట్టుకున్నట్లయితే చాలా బాగా వస్తుందండి. మీరు తీసుకున్న బెల్లం కూడా జిగురు ఉండకూడదండి. జిగురు ఉన్నట్లయితే సున్నుండకు అనేది పనికిరాదు, అంత టేస్ట్గా అనిపించదండి. సో అదేంటంటే జిగురు పాకం అయిపోతుంది, ఎక్కువ డేస్ కూడా ఉండదు, పాకం కింద అయిపోతుంది. సో అందుకోసమని ఇలా జిగురు లేని బెల్లం తీసుకుంటే మీకు చాలా బాగా వస్తుందండి సున్నుండ టేస్ట్ కానీ. సో ఆ సున్నుండ పాకం కింద రాకుండా చాలా డేస్ అనేది ఉంటుంది అన్నమాట మీకు. సో ఈ విధంగా జిగురు లేని బెల్లం తీసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు షుగర్తో చేసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్ అండి. డైరెక్ట్గా ఇందాక చెప్పినట్లు ఒక మినువుల్లో షుగర్ కలుపుకొని డైరెక్ట్గా ఆడేసుకొని మనం నెయ్యి కలుపుకొని చుట్టుకోవడమేనండి. షుగర్తో అయితే. బెల్లం అయితే ఈ విధంగా మనం కొనమండి, బయట అయితే బెల్లం కొనము, ఇలాంటి కేజీ ముద్దలే కొంటాం. సో బెల్లం పౌడర్ కూడా దొరుకుద్ది. అదేంటంటే చాలా లాంగ్ డేస్గా ఉంటుందండి. అది ఎప్పుడు ఉంటుంది ఏంటనేది మనకు తెలియదు కాబట్టి నేనైతే ఈ విధంగా న్యాచురల్గా ఇలా దంచుకొని ఈ విధంగా చేస్తానండి. నాకైతే బెల్లం రెడీ అయిపోయింది అండి. మీరు ఇంట్లో ఆడుకునే వాళ్ళు అయితే ఇంకా స్మూత్గా అనుకోవాలండి, ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్నదైతే హెవీ లోడ్ మిక్సీ ఉందండి. ఇంట్లో వాడుకునే వాళ్ళకి అంత హెవీ లోడ్ది ఉండదు కాబట్టి చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఆడుకోండి. నాకైతే బెల్లం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏ విధంగా నేను యాడ్ చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే కొద్దిగా యాడ్ చేసుకోవాలండి, ఎక్కువగా ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా ఒకటేసారి అంతా మనకి మిక్సింగ్ అవ్వదండి. సో అందుకోసమని మీరు మిక్సీలో అయితే కొద్దిగా నేనైతే ఇలాంటి మిక్సీ తీసుకున్నానండి, సింగిల్ బ్లేడ్ ఉంటుంది. నేను తీసుకున్న మిక్సీకైనా నేను ఆఫ్ వేసుకుంటానండి, ఫుల్గా వేసుకోను. ఎందుకంటే ఫుల్గా వేసినా కూడా ఎంత లోడెడ్ అయినా సరే ఆగిపోతుందండి. సో ఇది కూడా మీరు చూసేసుకోండి. ఎందుకంటే మనం మెయిన్గా బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి అది చాలా చిన్న చిన్న పీసెస్ కింద ఉండాలండి. చూసారా, నేను బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా వచ్చిందో మిక్సీలో పౌడర్ అనేది ఇంకోండి ఈ విధంగా అయింది. ఇందాక మిషన్లో ఆడుకున్న పిండి, సో మిక్సీలో ఆడుకున్న బెల్లం 2 కలిపితే ఈ విధంగా వచ్చిందండి నాకు. నేను అనేది ఈ 80% కాకుండా 100% మీకు బరకగా ఉండాలండి, లైట్గా. అప్పుడు మీకు చాలా బాగా వస్తుంది. మళ్ళీ మీరు 80% చేసి అప్పుడు ఏమవుద్దంటే ఇంకా మిగతా 20% మెత్తగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఉండదండి, లడ్డు అనేది మంచిగా రాదు సున్నుండ. సో మీకు ఎప్పుడు కూడా 100% లైట్గా బరక ఉండాలి. మీరు మిల్ అంటే బయట ఆడిపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, సున్నుండలకు ఆడమంటే వాళ్ళే ఆడతారు. కాకపోతే ఏంటంటే బరక అనేది మీరు చూసుకోవాలండి. ఒకసారి
మీరు కూడా చెక్ చేసుకుంటే సున్నుండ ఇది మనం ఇంత బరకుంటే మనం తినగలమా లేదనేది చూసుకోవాలి. నా చేతిలో చూసారా మీరు ఏ విధంగా లైట్గా బరక కింద అనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉండాలి మీకు సున్నుండల పిండి అనేది. అప్పుడు మీరు ఆ ఫ్లేవర్ అనేది తింటున్నప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బరగ్గా ఉండాలి. సో ఎందుకంటే మీకు సున్నుండ బరక లేకపోతే పిండి అనేది మీకు తిన్నప్పుడు అంగుటికి అనేది నోటికి అంటుకుంటుందండి. సో అలా అంటుకోకుండా మీకు ఉండాలి అన్నప్పుడు మీరు లైట్గా బరక ఆడుకోవాలి. అప్పుడు మీకు సున్నుండ బరకగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇందాక నేను హీట్ చేసుకున్న నెయ్యిలోనే ఈ సున్నుండల పిండి అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా నేను ఒకేసారి కూడా యాడ్ చేసుకోవట్లేదు, కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువగా నేను పిండి అనేది ఎక్కువ ఆడుకున్నా కాబట్టి నెయ్యి అనేది తక్కువ వేసుకున్నా. ఎందుకు తక్కువ వేసుకున్నానంటే మిగతాది కొద్దిగా పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే పిండి అనేది యాడ్ చేసుకోవాలి, ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. అప్పుడు ఏమవుద్ది, ఒకేసారి యాడ్ చేసుకుంటే మీకు కలపడానికి కూడా రాదు, ప్లస్ నెయ్యి అనేది కూడా హీట్ ఉంటుంది కాబట్టి లైట్గాని ఈ విధంగా మీరు కొద్దిగా కలుపుకున్నట్టు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. హీట్ ఉన్నప్పుడే మీరు నెయ్యి హీట్ ఉన్నప్పుడే కలుపుకోవాలండి పిండి అనేది. ఎందుకంటే ఆ హీట్ వల్ల ఆ మినపప్పు బాగా ఆ పిండి అనేది అబ్జర్వ్ చేసుకొని నెయ్యి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు వెంటనే కలిపి వెంటనే చుట్టినట్లయితే ఆ హీట్కి ఇంకా గట్టిపడిపోతాయి. సో అలా కాకుండా ఇలాగ కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకున్న తర్వాత మీరు లడ్డు చుట్టుకున్నట్లయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, కొద్దిగా యాడ్ చేస్తున్నాను చూసారా పిండి అనేది. ఈ విధంగా మనకి ఒక ఏమంటారు తినడానికి అది ఎంతలా ఉండాలి అనేది నేను కొద్దిగా చూసుకొని చెక్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా ఒకేసారి నెయ్యి వేసుకోకుండా కొద్దిగా మీరు హీట్ చేసుకున్న నెయ్యి పక్కన పెట్టుకొని కొద్దిగా పిండిలో కలుపుకోండి. సో ఆ విధంగా మీరు ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. పిండి అనేది కూడా నెయ్యి అనేది కూడా ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకి ఆ లడ్డు ఎంత థిక్నెస్గా ఉండాలి, ఎంత గట్టిగా ఉండాలి అనేది మనకు అర్థమవుతుందండి. ఒకేసారి వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే కలపడానికి రాదు. మళ్ళీ చెప్తున్నాను, కలపడానికి అనేది రాదండి. ఎందుకంటే నెయ్యి అనేది హీట్ ఉండాలి ఖచ్చితంగా. లైట్గా హీట్ ఉన్నట్లయితే మీరు అప్పుడు కలుపుకున్నట్లయితే పిండి అనేది కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకోండి. అప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నా కదండి, ఆ పిండికి ఆ నెయ్యి అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసుకున్నాను, తర్వాత చూసారు ఈ విధంగా ఉంది నాకు. ఎందుకంటే ఆ హీట్కి పీల్చుకుని ఇప్పుడు ఈ విధంగా లడ్డు చేస్తున్నాను చూడండి. ఇంతేనండి, సేమ్ ఈ విధంగా తీసుకుని ఈ విధంగా అనుకోవాలి స్లోగా. మనకి లడ్డు ఒకటే సైజు కావాలి అనుకున్నప్పుడు స్లోగా ఈ విధంగా అనుకుంటే మనకి చాలా బాగా వస్తుంది. రౌండ్ అనేది కూడా చూడండి ఎంత బాగా చూడుతున్నాను చూడండి. ఈ విధంగానే మీరు 2 హ్యాండ్స్ తోటి ఈ విధంగా అనుకోవచ్చు, లేదు మీకు కుదరట్లేదంటే ఒక దాంతో అయినా అనుకోండి. సో చూసారా మనకి సున్నుండ అనేది రెడీ అయిపోయింది. చూసారా సున్నుండ అనేది ఏ విధంగా రెడీ అయిపోయిందో. ఇంతేనండి, మొత్తం చుట్టేసుకున్నాము. ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది చూసారా. మనకి ఈ విధంగా మీరు లైట్గా బరకున్నట్లయితే ఈ విధంగా సున్నుండ అనేది రావడం జరుగుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీకు. మీలో సున్నుండ అంటే ఎంతమందికి ఇష్టం అది కూడా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే చేసుకునే విధానం కరెక్ట్గా చేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మీకు చూపించాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనేమో ఆర్డర్ చేయట్లేదు మీకు, సో మామూలుగా చెప్తున్నానండి. ఈ విధంగా ట్రై చేయండి, ఏ విధంగా వచ్చింది అనేది చెప్పండి కామెంట్లో. పిల్లలకైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసి పెడితే. మీరు నెయ్యి ఎక్కువ కూడా వేసుకోకూడదండి, ఎక్కువ వేసుకుంటే ఎగటి కింద అనిపిస్తుంది, అంటే ఎక్కువగా వాటర్ కింద దావత కింద వేస్తుంది. వాటర్ తాగాలి అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట అండి ఎక్కువ నెయ్యి తిన్నట్లయితే. సో ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి, ఏ విధంగా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి ఖచ్చితంగా. ఎలాచీ కూడా మీరు కచ్చబెచ్చుగా ఆడుకోండి, మొత్తం మెత్తగా చేయొద్దు. మెత్తగా చేసుకుంటే ఏమవుద్దంటే ఆ ఫ్లేవర్ అనేది అంతగా రాదండి. సో ఈ విధంగా కచ్చబెచ్చుగా మీరు పట్టుకున్నట్లయితే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొన్ని రెసిపీస్కి ఎలాచీ కొద్దిగా స్మూత్గా ఆడుకోవాలి, కొద్దిగా రఫ్గా ఆడుకోవాలండి. చూసారు కదండి ఏ విధంగా చేశాను, మీరు కూడా ఆ విధంగా చేయండి, చాలా బాగా వస్తుందండి రెసిపీ అనేది. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి, ఏ విధంగా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే కేజీ మినపప్పుకి
1100 గ్రామ్స్ బెల్లం వేసుకోండి. మీరు ఇంకా కొద్దిగా ఎక్కువ తింటానన్న ఒక 50 గ్రామ్స్ పెంచుకోండి. తక్కువ చేసినట్టయితే టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుందండి. ఎందుకంటే మినువులు ఒకటే క్వాంటిటీ అయిపోద్ది, బెల్లం ఒకటే క్వాంటిటీ అయిపోద్ది. సో టేస్ట్ అనేది అంత తెలీదు. ఎప్పుడు కూడా లైట్గా స్వీట్ ఎక్కువ ఉంటే మీకు చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది తిన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు ఆ ఫ్లేవర్. సో తర్వాత మీకు నెయ్యి కావాలంటే 400 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ అయినా వేసుకోండి. ఏ విధంగా ఉండాలంటే ఎక్కువ వేసుకున్న ఏమవుద్దంటే ఆ యొక్క ఫ్లేవర్, నెయ్యి ఎక్కువ తిన్నా కూడా ఎగటి కింద అనిపిస్తుందండి. సో మీకు తగినంత వేసుకోండి నెయ్యి అనేది. మినిమం అయితే ఒక 400 గ్రామ్స్ దాకా యూజ్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఎక్కువగా అంటే బాగా ముద్దగా అనిపిస్తున్నప్పుడు తగ్గించుకోండి కొద్దిగా. అంటే మీరు పిండి ఆడుకునే విధానం బట్టి కూడా ఆ నెయ్యి అనేది పట్టడం జరుగుద్ది అండి. బరక్గా ఆడుకుంటూ ఒకలా పట్టుకుంటుంది, సో మెత్తగా ఆడుకుంటూ ఒకలా పట్టుకుంటుంది. ఈ నెయ్యి అనేది మీరు చూసి మాత్రం వేసుకోండి. తర్వాత ఆయిల్, నెయ్యి రెండు మిక్స్ చేసైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీకు ఎలాచీ వచ్చి ఒక 5 గ్రామ్స్ వేసుకోండి, కేజీకి సరిపోతుంది. ఇంకా అంతేనండి. కానీ పిండి మాత్రం లైట్గా మీకు బరకు ఉండాలండి. ఎంత అంటే 100% లైట్గా బరకు ఉండాలి. చాలా లైట్గా బరకు ఉంటే మీకు లడ్డు చుడతాం చూస్తారో చాలా బాగా వస్తుందండి. తింటున్నప్పుడు కూడా మన నోటికి అంగుటికి కూడా అంటుకోకుండా చాలా ఎంజాయ్ చేస్తాం తినేటప్పుడు. సో అంతేనండి. మరి ఇంకెందుకు, మీరు కూడా ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి ఏ విధంగా వచ్చింది అనేది. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.